సో మరి తిరుపతిలో ముంతాజ్ హోటల్ ఏర్పాటు చేయడానికి అప్పట్లో ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభుత్వం రద్దు చేసింది. మరి దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి కూడా కొన్ని విష ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ ఇన్వెస్టర్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే కనుక ముంతాజ్ హోటల్ ఏదైతే ఉందో అప్పట్లో ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక పర్మిషన్ ఇచ్చింది అని చెప్పొచ్చు, ఆర్డర్ పాస్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు రద్దు చేయాలంటూ కూడా ఈ ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంది. దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా విష ప్రచారం చేస్తారు ఈ హోటల్కి సంబంధించి. ఏ విధంగా చూడొచ్చు అంటే ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని, సందర్శకులు భక్తులు అక్కడ రాకుండా చేయాలని, అది ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పని వాళ్ళు భావించారు. ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం అది. ఆ విషయాన్ని వాళ్ళకి తెలుసు. అక్కడ ఆధ్యాత్మికంగా కనుక వృద్ధి చెందితే భక్తులు కోకొలలుగా వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తే ఈ మామూలుగా ఈ యొక్క హిందువుల యొక్క ప్రచారం విపరీతంగా జరిగిద్ది. మామూలుగా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని అన్యమతస్తుల చేత విష ప్రచారం చేపిస్తూ వాళ్ళని కూడా మార్పించే క్రమంలో భాగంగా తిరుమలలో కూడా అన్యమతస్తుల్ని ఉద్యోగస్తులుగా చేర్పించినటువంటి వ్యక్తులు ఆనాటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఈ కరుణాకర్ రెడ్డి ప్రారంభించాడు. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న అతనే చెప్పాడు, ఇంకా నా మనుషులు ఇంకా 2000 మంది అక్కడే ఉన్నారు అని చెప్పని. అంటే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే అతను ఏ విధంగా నియామకం చేశాడో, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ విధమైన పెత్తనం చేశాడో, పవిత్రతను దెబ్బతీయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికి కూడా అదే విషయాన్ని వెదజల్లుతా ఉన్నాడు. అలాగే అక్కడ గోమాతలు చనిపోతే దాన్ని కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ బంధువు ఏ విధంగా నాసిరకం దాణా పెట్టేసి దాన్ని పర్యవేక్షణ లేకుండా చూసి ఎన్నో గోమాతలు చనిపోవడానికి కారకుడైనటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువు. అయినా సరే ఇంకా అతనేదో తిరుమల తిరుపతి పవిత్రను కాపాడేవాళ్ళలాగా ఇప్పుడు వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారు పవిత్రతను దెబ్బతీస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఎందుకు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు అంటే గతంలో 5 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు అతను చైర్మన్గా ఉన్న సమయంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అపవిత్రమైన కార్యక్రమాలు జరిగినాయో, ఎంత దోపిడీ చేశారో వీళ్ళంతా కూడా లెక్కలతో సహా బయటికి తీసి మొత్తాన్ని ఆయన్ని కక్కిచ్చే కార్యక్రమంలో బిఆర్ నాయుడు గారు ఆయన నియమించినప్పుడే ఆయన నియామకానికి అడ్డుపట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన సమర్థుడు, అక్కడ ఆ ప్రాంతవాసి, ఆ దేవదేవుడికి అపారమైన భక్తుడు కాబట్టి సంస్కరణ దిశగా వెళ్తాడు, స్వార్థం లేదు. ఆయనకు అప్పచెప్పిన పని చాలా మొండివాడు, ధైర్యవంతుడు. ఆయనతో చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పనే మొట్టమొదటి బిఆర్ నాయుడు గారి నియామకానికి అడ్డుకట్ట వేయటానికి నానా హంగామా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ పట్టించుకోకుండా ఆయన నియమించడం కూడా జరిగింది. నియమించిన మరుసటి రోజు నుంచే ఆయన తిరుమలలో మకామేసి అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేయాలి, మరి ఏదైతే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి పాలు మంచినీరు ఏ విధంగా అందజేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఈ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఏ లోట్లు రాకుండా దగ్గరుండి చూసుకోవడమే కాకుండా ఈరోజు పవిత్రతను కాపాడమే కాకుండా అన్యమతస్తులను కొంతమంది ఉద్యోగస్తులను గుర్తించేసి వాళ్ళు అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. వీటితో పాటు ఈరోజు లడ్డు నాణ్యతను ఏ విధంగా పెంచారో స్పష్టంగా మనకి అర్థమైపోతా ఉంది. అలాగే అన్నప్రసాదం మామూలుగా నిత్యాన్నదానానికి సంబంధించి దాంట్లో నాణ్యత పెంచడమే కాకుండా ఇంకా వడ అనే కాన్ని కూడా చేర్పించేసి ఈరోజు శుచిగా శుభ్రంగా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వెళ్ళిన వాళ్ళు వెళ్ళి తినకుండా బయటకు వచ్చేసి ఇంత దరిద్రంగా ఉందని చెప్పిన భావించిన వాళ్ళు కూడా ఈ రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కూడా వెళ్లకుండా ఇదే వెంగమాంబ దాంట్లోకి వచ్చేసి ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించేసి ఆనందపడి వాళ్ళు వెళ్తా ఉన్నారు. సార్, అంటే గతంలో చూసుకుంటే గనక ఎంత అపవిత్రం చేశారో వైసీపీ వాళ్ళు మనకు తెలిసిందే తిరుమల తిరుపతిలో. అలాంటిది ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా వీళ్ళు ఇలా విషం చిమ్మడానికి రీజన్ ఏంటంటారు? విషం చిమ్మడానికి రీజన్ కంటే కూడా అలా విషం చిమ్మే వాళ్ళ మీద చర్యలు లేకపోబట్టే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు విచ్చలవిడిగా అని చెప్పి నేను అంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసి అనేక కుంభకోణాల్లో ఉండి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ రోజు ఇప్పుడు ఆ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ రోజు అనుమతులు ఇచ్చింది ఎవరు, దానికి ఏ అధికారులు ఈ టెండర్ పిలిచారు,
ఆ టెండర్ ఇంత తగ్గించి పిలవడానికి అవకాశం ఎందుకు వచ్చింది? గతంలో నందిని అంటే కర్ణాటక సంబంధించినటువంటి నందిని నెయ్యి తీసుకుంటున్న వీళ్ళు దానికి దీనికి కొన్ని వందల రూపాయల వ్యత్యాసం ఉంటే కనీసం ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారనే ఆలోచన లేకుండా ఆ కల్తీ నెయ్యిని తీసుకోవడానికి ఆ రోజు అనుమతులు ఇచ్చినటువంటి ధర్మారెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, ఎవరి ప్రమేయం ఉంది దీంట్లో అనే దాని మీద వీళ్ళు ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు. అవన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమం చేపడుతున్నారు. నిస్సందేహంగా కూడా దాని మీద చర్యలు ఉంటాయనేది భావిస్తున్నాను. దాని అన్నింటికీ మూలకారకుడు ఈ కరుణాకర్ రెడ్డి కాబట్టి ఆ విషయాలన్నీ వీళ్ళు బయటకు తీస్తున్నారు కాబట్టి, ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి భయం పుట్టి అతను కావాలని చెప్పని రోజుకొక ప్రచారాన్ని వార్తల్లో ఉండటం కోసం రోజుకొక ప్రచారాన్ని చేస్తూ తిరుమల తిరుపతిని అట్లాగే బిఆర్ నాయుడు గారి మీద నీలాప నిందలు వేస్తూ అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మొన్న ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్కి ఇతను కట్టుబడి లేడు. ఆయన సవాల్ విసిన దాంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కరుణాకర్ రెడ్డి గురించి అన్ని విషయాలు బయట పెడతాను, నీ తాట తీస్తాను, నా జోలికి వచ్చావు తప్పులేదు, తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వచ్చావు, నిన్ను వదిలిపెట్టను, నీ తాట తీస్తానని చెప్పని బహిరంగానే చెప్పేశాడు. ఇంకోటి రెండోది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సతీమణి కావచ్చు, భారతిరెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా నిజంగా తిరుమల తిరుపతి మీద అంత ప్రేమ భక్తి కనుక ఉంటే వచ్చి కోనేరులో మునిగి గుండి కొట్టించుకొని నామాలు పెట్టుకొని దర్శనం చేసుకొని మీకు కూడా మేము జైజీలు కొడతామని చెప్పని అన్నాడు. అలా కాని వాళ్ళు, మా మతానికి సంబంధం లేని వాళ్ళు, అన్య మతస్థులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడిది? మా మతానికి సంబంధించి వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఇదిగో మీ ఇలా పొరపాటు జరుగుతుందని చెప్పి నా సొక్కా పట్టుకున్నా కూడా తప్పు లేదు, కానీ మా మతానికి సంబంధం లేని వాళ్ళు మా గుడి మీద, మా దేవుడి మీద మాట్లాడడానికి మీరెవరు, విష ప్రచారం రాయడానికి మీరెవరు అని చెప్పని ఆయన ఘాటుగా స్పందించాడు. దానికి సమాధానం లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే స్పష్టంగా వాళ్ళు చేసే అవినీతి అక్రమాల, ముఖ్యంగా ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఉడాకు సంబంధించినటువంటి నిధులను ఏ విధంగా వాళ్ళు దారి మళ్లించారో, అలాగే వాళ్ళకి సంబంధించిన వాటికి సంబంధించి వాళ్ళకి ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దానికి సంబంధించిన ఈ నిధులను తీసుకొని వెళ్ళి కూడా రహదారులు వేసుకున్నది కూడా ఈరోజు అంశాలన్నీ బయటికి తీసుకొచ్చేసి అవి నిరూపించే క్రమంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ముందుకెళ్తా ఉంది. కాబట్టి వీలైనంత తొందరలోనే కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పెట్టేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేసిన అపవిత్రానికి వారు సరైన శిక్షలు విధిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది బిఆర్ నాయుడు గారు ఆ కార్యక్రమంలోనే సమర్థవంతంగా ముందుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు మొహమాటాలే ఉండవు. వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేసి కారకులైన వాళ్ళకి కూడా అందరికీ శిక్షలు విధిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.